ఎటువంటి మాయా లేదు, మంత్రం లేదు, మాటలే పెట్టుబడి, ఫోన్లే ఖర్చు, అంతే మొత్తం 2 కోట్లు కొట్టేశారు. చాలా మందిని మాయ చేశారు. బ్యాంకు లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేశారు. అది కూడా మనోళ్ళని కాదు, ఫారినర్స్కే బిస్కెట్లేశారు. 2 నెలల్లోనే ఇంత కథ నడిపించారు. బుర్రని అడ్డంగా వాడి ఇంత పని చేశారు. చివరికి స్టోరీని క్లైమాక్స్ కి తీసుకొచ్చారు పోలీసులు. మొత్తం బ్యాచ్ అంతా ఒకటే, మాటల మాంత్రికులు. ఈళ్ల బుర్రకి అద్దుపద్దు లేదు. అందరూ కంత్రిగాళ్లే. ఫోన్లు, కంప్యూటర్లు, అంతే వీళ్ళకివి చాలు. ఇప్పటి వరకు 2 కోట్లు కొట్టేశారు. ఇంకా అదే పనిలో ఉన్నా ఈళ్ల అడ్డదారికి ఎర్ర సిగ్నల్ చూపించారు పోలీసులు. మొత్తాన్ని పట్టుకొచ్చి ఇలా లోపలేశారు. కొంతమంది తప్పించుకుని తిరుగుతున్నారు. కష్టపడకుండానే కావాల్సిన తీగ కాలికి తగిలినట్లుంది పోలీసులకి. చైన్ స్నాచర్ల కోసం వెతుకుతుంటే ఈ దొంగల బ్యాచ్ దొరికింది. బ్యాంకు లోన్లు ఇప్పిస్తామంటూ జనాల్ని మోసం చేస్తున్న ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని బ్యాంకు కస్టమర్లకి లోన్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఫోన్ వైర్ పట్టుకుంటే మొత్తం కాల్ లిస్ట్ అంతా బయటకొస్తోంది. బ్యాంకు లోన్ కోసం తిరిగే వారి కాల్ లిస్ట్ పట్టుకుని వారికి ఫోన్ చేయడమే వీళ్ల పని. మీరు లోన్ కావాలని తిరుగుతున్నారు కదా, మేమిప్పిస్తామంటూ కబుర్లు చెప్పడంతో స్టార్ట్ అవుతుంది డ్రామా. చిన్నగా ట్రాక్ పైకి తీసుకొచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్టే కడితే లోన్ 20 నిమిషాల్లో రెడీ అంటూ ఫినిష్ చేస్తారు. ఇక లోన్ కోసం తిరిగే వాళ్లకి వేరే దారి లేక వీళ్లకి కావలసినట్లు డబ్బులిస్తున్నారు. ఇలా ఓ 2 కోట్ల వరకు జనాల్ని మోసం చేసి గుంజినట్లు లెక్కేస్తున్నారు పోలీసులు. దీనికోసం పెద్ద సిస్టమే సెట్ చేసుకున్నారు. చిన్న సైజ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు కాల్స్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్లు ఇచ్చి చీటింగ్ వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ కేసు డిటెక్షన్, మనం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు దీంట్లో ఈ కాల్ సెంటర్స్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని ఇంటర్సెప్ట్ చేస్తే వాళ్ళ దగ్గర దొరికినటువంటి ల్యాప్టాప్, అది వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు సరి అయిన సమాధానం చెప్పకపోవడంతో అది ఏంటి అనేది ఫర్దర్ గా డెప్త్ లోకి వెళ్ళినప్పుడు ఈ కేసు డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఎంత అమౌంట్, వీళ్ళే ఉన్నారా, ఇంకా ఏజెంట్స్ ఎంతో మంది ఉండొచ్చు కాల్ సెంటర్స్. బట్ ఈ నలుగురు చెప్పిన దాని ప్రకారం ఒక 1.5 crores వర్త్ రూపీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రూపీస్ చేశామని చెప్తున్నారు. బట్ అయితే తెలుస్తుంది అన్నమాట. వీళ్ళందరూ వాళ్ళ వర్కర్స్ అన్నమాట. వీళ్ళే మాట్లాడతారన్నమాట మంచి ట్రైనింగ్ తీసుకుంటూ. ఇతను ఏబీ సొల్యూషన్స్ అని అబ్దుల్లా అండ్ టీమ్. దీంట్లో ఎవరి పేర్లు, ఒరిజినల్ పేర్లు డేవిడ్ వైట్, స్టీవ్ జోన్స్, బెన్ హాకిన్స్. ఒక ఇతను రవితేజ అని గోషామహల్ నుంచి అతను వచ్చి ఇతను ఆ పేరుతో చేసుకున్నాడు. ఇతని పేరు స్టూవర్ట్ బ్రౌన్, ఫ్రాంక్ జోర్డాన్. ఇతను ఆఫీస్ సెటప్ ఇది. కాల్ డేటా పట్టుకుని ఎంక్వైరీ చేస్తుంటే పోలీసులు షాక్ తింటున్నారు. ఒక్కొక్కళ్ళుగా బయటకొస్తున్నారు బాధితులు. జస్ట్ 4 నెలల్లోనే ఇంత కథ నడిపించింది బ్యాచ్. ఇంకో 4 ఏళ్లు వీళ్ళనిలా వదిలితే 100 కోట్లు మాయం చేస్తారేమో మరి.